వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నాసిక్ టీసీఎస్ మత మార్పిడి లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితురాలైన నిధా ఖాన్ కు కార్పొరేటర్ మతీన్ మజీద్ పటేల్ ఆశ్రయం కల్పించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి బీజేపీ నాయకుడు నితీష్ రాణా ఆల్ ఇండియా ముస్లిమ్స్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అంటే ఏఐఎంఐఎం పై తీవ్రంగా విరుచుకుపడుతూ ఆ పార్టీని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఏఐఎంఐఎం ఒక ఉగ్రవాద సంస్థగా పేర్కొంటూ దాని అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఒసామా బిన్ లాడెన్ కు మధ్య వివాదాస్పద పోలికలు చూపారు. గతంలో ఒసామా బిన్ లాడెన్ ఆధ్వర్యంలో ఆల్ ఖైదా చేసిన పనిని ఇప్పుడు ఓవైసీ ఏఐఎంఐఎం ద్వారా పునరావృతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏఐఎంఐఎం ను ఒక ఉగ్రవాద సంస్థ, ఒసామా బిన్ లాడెన్ కి అసదుద్దీన్ ఓవైసీకి మధ్య ఏమాత్రం తేడా లేదు. ఒసామా బిన్ లాడెన్ ఆల్ ఖైదా ద్వారా ఏ పని చేసేవాడో ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏఐఎంఐఎం ద్వారా అదే పని చేస్తున్నారు అని రానే మీడియాతో పేర్కొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ చేసిన కృషిని కూడా రానే ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏఐఎంఐఎం నాయకులు సాధించింది చాలా తక్కువని, వారి రాజకీయ ప్రచారం ఒకే ఒక్క ఆలోచనకు పరిమితమైందని ఆయన ఆరోపించారు. ఆయన ప్రకారం వారి మేనిఫెస్టోలో జిహాద్ చేసే ఎజెండా అనే ఒకే ఒక అంశం ఉందని అభివర్ణించారు. పీఎఫ్ఐపై విధించిన నిషేధాన్ని ప్రస్తావిస్తూ మనం పీఎఫ్ఐని ఎలాగైతే నిషేధించామో ఏఐఎంఐఎంను కూడా నిషేధించాలి అని స్పష్టం చేశారు. అంతకుముందు శుక్రవారం నిందితురాలు నిధా ఖాన్ కి సంబంధించిన కేసులో ఏఐఎంఐఎం కార్పొరేటర్ మతీన్ మజీద్ పటేల్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిధా ఖాన్ ముందస్తు బెయిల్ ని కోర్టు తిరస్కరించింది. ఈ ఆరోపణల వెనుక ఉన్న వారిని వెలికి తీసేందుకు దర్యాప్తు కొనసాగుతుందని, అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. నిధా ఖాన్ ను దాచిపెట్టడంలో ఏఐఎంఐఎం కార్పొరేటర్ హస్తం ఉందని స్పష్టమైంది. దీని వెనుక ఎవరెవరున్నారో తేలుతుంది. వారు మత మార్పిడి రాకెట్లో ఉన్నారా, వారు సహాయం చేశారా, అన్ని బయటపడతాయని ఆయన తేల్చి చెప్పారు. ఏదేమైనా ఇప్పుడు ఇది సోషల్ మీడియా వ్యాప్తంగా దుమారం రేపుతోంది. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి నడిపిస్తుంది మీరే, అలానే నడిపించాలని కోరుకుంటున్నాం. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాటం చేస్తున్న మాకు అండగా నిలబడండి. జై హింద్, జై భారత్.